press the bell icon on the YouTube app and never miss another update. ఫ్రెండ్స్ మనకు హ్యాష్ ట్యాగ్ అంటే ఏంటి, మనకు ఎలా వచ్చింది, దాని గురించి మనం వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్ నా పేరు సుభాష్, మీరు చూస్తున్నారు ఎంఎస్ గ్యాజెట్ గురు. ఫ్రెండ్స్ మీరు ఈ గుర్తును ఏమని పిలుస్తారు? పౌండ్ సైన్, నంబర్ సైన్, గేట్, స్వాచీ, ఆక్టోథోర్. ఇవన్నీ తప్పనుకుంటా. మనకు ప్రస్తుతానికైతే మనకి సింబల్ అయితే మనకు హ్యాష్ ట్యాగ్ లేదా మనకు హ్యాష్ సైన్ అని అయితే పిలుస్తుంటారు. మనకి గుర్తునైతే మనకు ప్రజెంట్ అయితే మనకు సోషల్ నెట్వర్క్స్లో మనం చాలా వరకు అయితే యూజ్ చేస్తుంటాం. ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అండ్ అదర్ సోషల్ నెట్వర్క్స్లో అయితే మనం ఈ హ్యాష్ ట్యాగ్ అయితే యూజ్ చేస్తున్నాం. మనకి ఈ గుర్తునైతే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సి లాంగ్వేజ్లో అయితే మనకు యూజ్ చేస్తారు. మీరు ఒకవేళ ప్రోగ్రామ్ అయితే మీకు తెలిసే ఉంటుంది. మనకు యాష్ ఇంటూ అని మనం ఫస్ట్ టైప్ చేసిన తర్వాత మనకు మిగతా కోడ్ అంతా రాస్తుంటాం. కాబట్టి మనకి సి లాంగ్వేజ్ తెలిసిన వారికి అయితే ఖచ్చితంగా తెలుస్తుంది. మనకు ఆ తర్వాత మెల్లమెల్లగా మనకు కొన్ని నెట్వర్క్స్లో కానివ్వండి, ప్రోగ్రామ్స్, అన్ని రకాల ప్రోగ్రామ్స్కి అయితే మనకు హ్యాష్ ట్యాగ్ పైథాన్ ఉంటుంది. మనకు యాష్ పైథాన్, మనకు సి లాంగ్వేజ్లో మనకు చాలా రకాల ప్రోగ్రామ్స్కి అయితే మనకు యాష్ని అయితే యూజ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి మనకి ఇది మెల్లమెల్లగా అయితే ఫేమస్ అవుతూ వచ్చింది. మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకు ట్విట్టర్ అయితే ఇంట్రడ్యూస్ చేసింది హ్యాష్ ట్యాగ్ని. మనం హ్యాష్ ట్యాగ్ వేసి యూజ్ చేస్తే మనకు అది కామెంట్ అయితే హైలైట్ అవుతుంది. అలాగే మనకు డిఫరెంట్ నేమ్స్ అయితే ఉండేవి. ఒకే నేమ్తో చాలా రకాల అకౌంట్స్ అయితే ఉండేవి. మనం హ్యాష్ ట్యాగ్ యూజ్ చేసి మనం అకౌంట్ క్రియేట్ చేస్తే మనం ఏ అకౌంట్ క్రియేట్ చేసినామో అదే అకౌంట్కి అయితే మనం రీచ్ అవుతుంటాం. మనకు వేరే అకౌంట్స్కి అయితే రీచ్ అవ్వము. మనకు 2007 నుండి అయితే మనకు హ్యాష్ ట్యాగ్ని యూజ్ చేస్తూ కామెంట్ చేయడం, విషెస్ పంపడం మనకు అలాంటివి అయితే మనకు ఎక్కువయ్యాయి. ఆ తర్వాత మనకు 2009 వచ్చేసరికి మనకు చాలా పాపులర్ అయితే అయిపోయింది హ్యాష్ ట్యాగ్ అయితే. మనకు 2010 నుంచి మనకు అన్ని రకాల సోషల్ నెట్వర్క్స్ అయితే మనకు యూజ్ చేయడం అయితే మొదలుపెట్టాయి. మనకు 2011లో ఇన్స్టాగ్రామ్, 2013లో ఫేస్బుక్, 2016లో మనకు ఫేస్బుక్ అయితే హ్యాష్ ట్యాగ్ సపోర్ట్ అయితే తీసుకొచ్చింది. మీరు ప్రజెంట్ చూసుకుంటే మనకు హ్యాష్ ట్యాగ్ యూజ్ చేస్తూ కామెంట్ చేస్తుంటారు, లేదంటే మనకు హ్యాష్ ట్యాగ్ యూజ్ చేస్తూ విషెస్ అయితే చెప్తుంటారు. కాబట్టి మనకు హ్యాష్ ట్యాగ్ అంతా పాపులర్ అయిపోయింది. మనకు హ్యాష్ ట్యాగ్ అయితే మీరు హ్యాష్ ట్యాగ్ అయితే యూజ్ చేస్తుంటారు. మనకు హ్యాష్ ట్యాగ్ యూజ్ చేసి మనకు కామెంట్ అయితే రాస్తుంటారు. మీరు ఒకసారి హ్యాష్ ట్యాగ్ మీకు స్పేస్ ఇస్తే మనకు అదైతే హైలైట్ అవ్వదు. మనకు హ్యాష్ ట్యాగ్ నుంచి కంటిన్యూస్గా ఉంటే మట్టుకు మాత్రమే మనకు ఆ లెటర్ అయితే హైలైట్ అవుతుంది. అలాగే మనం ఏదైనా సింబల్స్, క్వశ్చన్ మార్క్ కానివ్వండి, డాట్ మార్క్ కానీ మనం యూజ్ చేస్తే అక్కడి వరకే స్టాప్ అయిపోతుంది. మీరు ఒకసారి గమనించే ఉంటారు. ఇదైతే మనకు హ్యాష్ ట్యాగ్ అయితే ఇప్పుడు మనకు చాలా దాంట్లో అయితే యూజ్ చేస్తున్నారు సోషల్ నెట్వర్క్స్లలో. ఫేస్బుక్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, వాట్సాప్లో కూడా మనకు యూజ్ చేస్తున్నారు హ్యాష్ ట్యాగ్స్ని అయితే. మనకు అంత పాపులర్ అయితే అయిపోయింది హ్యాష్ ట్యాగ్ అయితే. మనకు ఒక సింబల్ అంత పాపులర్ అయితే అయిపోయింది. మనకు చాలా వరకు అయితే హ్యాష్ ట్యాగ్ని యూజ్ చేసి క్వశ్చన్స్ అడగడం, అలాగే కామెంట్ చేయడం, అలాగే మనం కామెంట్స్ క్లిక్ చేసుకోవడం మనకు హ్యాష్ ట్యాగ్ అయితే యూజ్ అవుతుంది. ఇలా విధంగా అయితే మనకు హ్యాష్ ట్యాగ్ అయితే చాలా పాపులర్ అయితే అయిపోయింది. మనకు ఇప్పుడు ప్రజెంట్ చూసుకున్నైతే మనకు చాలా వరకు అయితే హ్యాష్ ట్యాగ్ని అయితే యూజ్ చేస్తున్నారు. మనకు అనవసరమైన దానిలో కూడా యూజ్ చేస్తున్నారు. కాబట్టి మనకు అనవసరమైన దానిలోకి అయితే యూజ్ చేయకండి. అవసరం ఉన్న వాటికి మాత్రమే మీరు హ్యాష్ ట్యాగ్ అయితే యూజ్ చేయండి. మీరు కింద కామెంట్ కూడా తెలియజేయండి మీరు హ్యాష్ ట్యాగ్ ఎందుకు యూజ్ చేస్తున్నారో. ఫ్రెండ్స్ ఇవి హ్యాష్ ట్యాగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. మీకు వీడియో నచ్చకపోతే డిస్లైక్ చేయండి, నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. వాళ్ళకు కూడా తెలుస్తుంది మనకు హ్యాష్ ట్యాగ్ అంటే ఏంటి, మనకు ఎందుకు ఇంత పాపులర్ అయిందో. అలాగే మీరు నన్ను సోషల్ మీడియాస్లో ఫాలో అవ్వాలనుకుంటే ఫేస్బుక్, ట్విట్టర్ అండ్ ఇన్స్టాగ్రామ్ మీద నన్ను ఫాలో అవ్వచ్చు. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కింద కామెంట్ కూడా తెలియజేయండి, నేను డెఫినెట్లీ ఆన్సర్ చేస్తాను. ఐ సీ యూ గైస్, ఐ విల్ క్యాచ్ యు ఇన్ ద నెక్స్ట్ వన్. జై హింద్, జై స్వచ్ఛ భారత్.